హాయ్ పిల్లలు, ముందుగా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనము గురు పూజోత్సవం జరుపుకుంటాం. మరి గురు దినోత్సవం ఎలా ఆరంభమైందో తెలుసుకుందామా? సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులు కొంతమంది వెళ్ళి, గురువుగారు మేము మీ జన్మదిన వేడుకలు జరుపుకుంటాము అని అడిగారంట. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నా జన్మదినాన్ని జరుపుకోవడం కంటే ఈ రోజును గురువుల దినోత్సవంగా జరుపుకుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది అని అన్నాడంట. అందుకనే మనము అప్పటి నుండి ప్రతి సంవత్సరం మనము సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు, ఈ టీచర్స్ డే సందర్భంగా మనం గురువు కోసం ఒక మంచి కథ తెలుసుకుందామా? ఓకే. ఒకప్పుడు పెద్ద రాజ్యంలో చాలామంది విద్యార్థులు చదువుకునేవారు. కానీ వారికి పుస్తకాలు మరియు శాస్త్రాలు ఎన్ని ఉన్నా గురువు మాత్రం ఉండేవాడు కాదు. పిల్లలందరూ ఒక చోట చేరి పుస్తకాలు చదివేవారు కానీ వారికి అర్థమయ్యేది కాదు. ఎవరు సరిగా నేర్చుకునేవారు కాదు, తప్పుగా అర్థం చేసుకునేవారు. ఒకరోజు రాజు వాళ్ళని పిలిచి ఈ విధంగా అడిగాడు. మీరు అంతా చదువుతున్నారని విన్నాను, ఏం నేర్చుకున్నారో చెప్పండి అని రాజుగారు విద్యార్థులను అడగడం జరిగింది. అప్పుడు విద్యార్థులు ఒక్కొక్కరు చెప్పడం మొదలుపెట్టారు. ఒకరు ఇలా అన్నారు, గణితం అంటే కేవలం సంఖ్యలు కలపడం మాత్రమే అని ఒక అబ్బాయి అన్నాడు. మరొక అబ్బాయి, చరిత్ర అంటే పాత కథలు చదవడమే కదా అని ఇంకో అబ్బాయి అన్నారు. మరొక అబ్బాయి ఏమో, సాహిత్యం అంటే కవిత్వం కష్టం పనికిరాదు అని ఇంకో అబ్బాయి అన్నాడు. ఇలా విద్యార్థులు అందరూ అలా చెప్పడం చూసి రాజు ఆశ్చర్యానికి గురయ్యారు. వీళ్ళందరూ తప్పు విద్య నేర్చుకుంటున్నారు అని. అప్పుడే ఒక జ్ఞాని అక్కడికి వచ్చి రాజుతో ఈ విధంగా అన్నాడు. ఓ రాజా, గురువు లేని విద్య గుడ్డి విద్య లాంటిది. పుస్తకం జ్ఞానం ఇస్తుంది కానీ దానికి దారి చూపేది గురువు. లేకపోతే విద్యార్థులు తప్పుడు మార్గంలో పడతారు. ఇలా ఆ జ్ఞాని రాజుగారితో చెప్పడం జరిగింది. రాజు వెంటనే ఆ రాజ్యంలో మంచి ఉపాధ్యాయులను నియమించారు. ఆ రోజు నుండి ఆ రాజ్యంలోని విద్యార్థులు బాగా చదివి మంచి నిజమైన విజ్ఞానాన్ని పొందారు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, పుస్తకాలు జ్ఞానం ఇస్తాయి కానీ దాన్ని సరైన దారిలో నడిపేది గురువు మాత్రమే. Thank you for watching my videos. For more videos, please subscribe my channel.